నా రక్తంతో నడుపుతాను రిక్షాను, నా రక్తమే నా రిక్షకు పెట్రోలు. రక్తంతో నడుపుతాను రిక్షాను, నా రక్తమే నా రిక్షకు పెట్రోలు. 10 ఏళ్ల క్రితం వరకు నెల్లూరు నగరంలో వేల సంఖ్యలో ఉన్న రిక్షాలు నేడు 100 లోపు చేరాయి. మధ్యతరగతి ప్రజలకు ఎంతో ప్రీతిపాత్రమైన ఈ వాహనాలు కాలానుగుణంగా వచ్చిన మార్పులకు రిక్షాలు కనుమరుగవుతున్నాయి. నా రక్తంతో నడుపుతాను రిక్షాను, నా రక్తమే నా రిక్షకు పెట్రోలు. రక్తంతో నడుపుతాను రిక్షాను, నా రక్తమే నా రిక్షకు పెట్రోలు. వేగంగా గమ్యాన్ని చేర్చే ఆటోలకు ప్రాధాన్యత పెరగడంతో ప్రధాన కూడళ్లన్నీ ఆటోలతో నిండిపోతున్నాయి. నగర శివారు ప్రాంతాలతో పాటు నగరంలో అక్కడక్కడ మాత్రమే రిక్షాలు దర్శనమిస్తున్నాయి. దీంతో ఎన్నో సంవత్సరాలుగా రిక్షాలపై ఆధారపడి జీవనం సాగిస్తున్న కార్మికులు దుర్భర దారిద్ర్యాన్ని అనుభవిస్తున్నారు. బాడుగలు కరువై చెట్ల నీడన రోడ్ల పక్కన నిరీక్షించే రిక్షా కార్మికులు గణనీయంగా పెరిగిన ఆటోల వల్లే తమకు ఆదరణ కరువైందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నగరంలోని సందు గొందుల్లో 10 రూపాయల నుంచి 20 రూపాయలకే ఆటోలు వెళ్తుండడం, రిక్షాలకు అంతే బాడుగా ఉండడంతో వీరికి ఆదరణ కరువవుతోంది. ఏళ్ల తరబడి నుంచి రిక్షా తొక్కుతూ బతుకుతున్నారని, ఆటోల ప్రభావంతో పూట కూడా గడవడం లేదని, పెళ్లిడుకొచ్చిన పిల్లలను పోషించడం తలకు మించిన భారం అవుతోందని కార్మికులు తమ ఆవేదనను కన్నీళ్లతో వెలిబుచ్చుతున్నారు. రెక్కాడితే కానీ డొక్కాడని తాము సరైన బట్టలు కూడా కట్టుకోలేని దుర్భర జీవితాన్ని అనుభవిస్తున్నామని రిక్షా కార్మికులు వాపోతున్నారు. దీనికి ఆటోలే ప్రధాన కారణమని అంటున్నారు. 7-8 సంవత్సరాల ముందు మా పరిస్థితి బాగానే ఉంది. ఇప్పుడు ఆటోలు పడిన తర్వాత మా పరిస్థితి బాగలేదు. పిల్లలను సాగేదానికి బాధపడుతున్నాము. గతంలో రిక్షాలను కొనుగోలు చేసి బాడుగలకిచ్చే యజమానులు ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో ప్రత్యామ్నాయ మార్గాలను చూసుకుంటున్నారు. పాడైపోయిన రిక్షాలను మరమ్మతులు చేయకుండా వదిలేస్తున్నారు. ప్రస్తుతం రిక్షాలు బాడుగలకిచ్చేవారు నెల్లూరులో 10 అంటే 10 మంది కూడా లేకపోవడం దీనికి నిదర్శనం. గతంలో రిక్షాలు బాడుగలకిచ్చేవారంతా ప్రస్తుతం ఆటోలను కొనుగోలు చేసి వాటిని బాడుగలకు ఇస్తున్నారు. నెల్లూరులో ఆటోల ప్రభావం అంతగా పెరిగింది. మరి రిక్షావాడు ఇక్కడ బాడీకి మాట్లాడుతుంటే వెనకాల వచ్చి 3 ఆటోలు నిలబడతాం. వాడు ఎప్పుడు ఉంటాడా, మనం ఎప్పుడు తీసుకుని వెళ్దామా? ఆ రోజున ఏంటంటే రోజుకి 300-400 రూపాయల తోలికి వెళ్ళేవాడు. మరి ఈ రోజున 150-200 రూపాయల తోలుకోవడం చాలా కష్టంగా. కాలానుగుణంగా మారుతున్న అభిరుచులు, శాస్త్ర సాంకేతిక మార్పులతో తెరమరుగవుతున్న వాటిలో రిక్షా కూడా చివరిది కాదు, మొదటిది కాదు. వీటిపై ఆధారపడ్డ వారికి ప్రభుత్వం ప్రత్యామ్నాయ అవకాశాలు కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. నా రక్తంతో నడుపుతాను రిక్షాను, నా రక్తమే నా రిక్షకు పెట్రోలు.